అంటే ఈ భీష్మపురంలో ఏముంటుందంటే యుద్ధం ఎలా ప్రారంభమవుతుంది, భీష్మాచార్యులు 10వ రోజున యుద్ధ భూమిలో ఎలా అంపసైపైన పడిపోతారు, భగవద్గీత ఎలా ప్రారంభమవుతుంది అంతా కూడా దీంట్లో ఉంటుంది. ఇక్కడ యుద్ధం ప్రారంభానికి ముందే వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి నువ్వు యుద్ధాన్ని చూడాలనుకుంటే నీకు దివ్య దృష్టి ఇస్తాను, నువ్వు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు అని చెప్తాడు. వద్దు, నేను చూడలేను, నా పుత్రులు ఎక్కడ చనిపోతూ ఉంటే నేను చూడలేను యుద్ధరంగంలో అని చెప్తాడు. అలా సంజయుడు పొందుతాడు ఆ దివ్య దృష్టిని, అంటే యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడడం. అంటే సంజయుడు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు. 10వ రోజు భీష్మాచార్యుడు ముందు సెకండ్ వచ్చి నిలబడుతుంది, ఆయుధాలంతా కూడా కింద పడేసి ఉంటాడు. అప్పుడు అర్జునుడు భీష్మాచార్యుని పైన బాణాలతో కొట్టి అంపసాయి పైన పండబెడతాడు. ఈ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తాడు, ఏ విధంగా భీష్మాచార్యుడు అంపసాయి పైన పడిపోయాడు అనేసి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు కంగారు పడి సంజయుడిని ప్రశ్న అడుగుతాడు. ఈ ప్రశ్ననే భగవద్గీతకి మొదటి శ్లోకం. ఏమంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూసవ మమకా పాండవశైవ కిమకృత సంజయ అని అడుగుతాడు. అంటే కురుక్షేత్ర భూమిలో, యుద్ధ భూమిలో నా పుత్రులు అంటే కౌరవులు, పాండుపుత్రులు అక్కడ ఏం చేస్తున్నారో చెప్పు అని మొదటి నుంచి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు స్టార్ట్ చేస్తూ అక్కడ అర్జునుడు కౌరవ సైన్యులు అందరిని చూసి అందరూ కూడా నా బంధువులే అనేసి బాగా డిప్రెషన్కి గురయ్యేసి యుద్ధం చేయనని గాంధీవాన్ని కింద పడేసి అక్కడ పక్కన ఉండిపోతాడు. మళ్ళీ శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధిస్తూ 18 అధ్యాయాలను చెబుతూ ఇందులో కర్తవ్యాన్ని అంటే యాక్షన్, నీ ధర్మాన్ని, కర్తవ్యాన్ని అన్నీ కూడా అర్జునుడికి నేర్పిస్తూ, అలానే భక్తిని అంటే నిజమైన భక్తిని ఎలా అన్న విషయాలంతా కూడా భగవద్గీతలో చెప్తూ, అంటే జ్ఞానం అంటే ప్రకృతి, శరీరం, ఆత్మ గురించి అంతా కూడా వివరిస్తూ అర్జునుడికి మోటివేషన్ చేస్తూ మళ్ళీ యుద్ధ భూమిలో ధర్మాన్ని నిర్వర్తించే విధంగా, యుద్ధం చేసే విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడు చేస్తాడు. ఇలా చేసిన తర్వాత 18 అధ్యాయంలో చివరి శ్లోకం అంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ఏమంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అని. అంటే ఎక్కడైతే శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, ధర్మము తప్పకుండా ఉంటుందని చెప్తాడు. అంటే ఇండైరెక్ట్గా పాండవులే గెలుస్తారని ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి ఏమంటే ఎంత బలవంతుడైనా, జ్ఞానవంతుడైనా అధర్మం వైపు ఉంటే మరణం తప్పదు అని. రెండోది ఏమంటే భగవద్గీత గురించి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వార్డన్ హేస్టింగ్స్ ఒక విషయం చెప్తాడు. మేము భారతదేశం నుంచి సంపద, భూభాగం తీసుకోండొచ్చు, కానీ అది ఎప్పుడైనా మా చేతుల నుంచి వెళ్ళిపోతుంది. ప్రజల దగ్గర నుంచి జ్ఞానాన్ని, భగవద్గీతని ఎవరు కూడా దూరం చేయలేరు అని చెప్తాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది భగవద్గీతలో ఉన్న లైఫ్ లెసన్స్. కాబట్టి మీరు చెప్పండి, మీరు భగవద్గీత ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.